ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అంటాడు, మరి ఎన్నికల్లో లబ్ధి పొందినాడు, ముఖ్యమంత్రి అయినాడు, 5 ఏళ్ళు మాత్రము మళ్ళీ అయోమయంలో పడిపోయినాడు, వాళ్ళ బాబాయిని మర్చిపోయినాడు. కానీ వాళ్ళ బాబాయ్, వాళ్ళ కూతురు, మీ చెల్లెలు, సొంత తోడపుట్టిన చెల్లెలు, వీళ్ళు కాలు బల్పం కట్టుకొని నువ్వే మా బాబాయిని చంపినావు, నువ్వే మా బాబాయిని చంపినావు అని చెప్పేసి బల్పం కట్టుకొని తిరుగుతానే మళ్ళీ ఈయన ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఏమంటాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా బాబాయిని చంపినారు అంటాడు. మమ్మల్ని ఎందుకు గొడ్డలి పార్టీ అంటాడు. ఇంకా ఈయన అయోమయం రెడ్డి కాక మామూలు రెడ్డి ఏమే అయినా. అందుకే ఈరోజు నుంచి జగన్మోహన్ రెడ్డి అని పిలిచొద్దండి, అయోమయం రెడ్డి అనే పిలవండి. మళ్ళీ చెప్తాడు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు, మా వాళ్ళ మీద దాష్టికాలు జరుగుతున్నాయంటాడు. నువ్వు 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తివి, మీ నాయన చావు మీద ఎప్పుడైనా దర్యాప్తు చేయించినావా? మీ బాబాయిని ఎవరు చంపినారని దర్యాప్తు చేయించినావా? మీ బాబాయిని దర్యాప్తు సంస్థలు పలానోడు చంపినాడు వాడిని విచారణకు తీసుకొని పోదామంటే కర్నూలులో పోయేసి ప్రభుత్వ ఆసుపత్రిలో డేరాలు వేసి నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేంద్ర దర్యాప్తు సంస్థలను కూడా అడ్డుకుంటువి. ఎవరికి అర్థం కాదనుకుంటున్నాడు అయోమయం రెడ్డి. అందుకే అయోమయంలో ఉన్నాడు ఈయన. ప్రజలకు వాస్తవాలు అన్నీ తెలుసు, అర్థమవుతాననేది కూడా వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి అయోమయం రెడ్డి 5 ఏళ్ల పాటు పరిపాలన ఇస్తే ప్రజలు, రాష్ట్రం యావత్తు కూడా అయోమయంలో పడిపోయింది, ఆందోళన చెందింది, అశాంతికి గురైంది. అందుకనే ఆయన బుద్ధి చెప్పుతూ 11 సీట్లు ఇస్తే ఈరోజు కూడా మళ్ళా భ్రమల్లో ఉండి రప్పా రప్పా అంటాడు. మేము అధికారంలోకి వస్తే చంపేస్తామంటారు, మేము అధికారంలోకి వస్తే మేము సినిమా చూపిస్తామంటాడు, మేము అధికారంలోకి వస్తే ఇప్పుడు కదిరిలో అయితే అప్పుడే మొదలుపెట్టినారు మళ్ళా మేమే వస్తామని చెప్పేసి. మీరు గతంలో కూడా వచ్చినారు, అంతకు మునుపు కూడా వచ్చినారు రాజశేఖర రెడ్డి హయాంలో. మేము అప్పుడు ఉండాము, మన్నా ఉండాము, ఇప్పుడు ఉండాము, భవిష్యత్తులో కూడా ఉంటాం. మేము ఎక్కడికి పోం. మేము మీ సినిమాలన్నీ చూసేసిన వాళ్ళం. మేము మీ ఉడతూపులకు భయపడే వాళ్ళు కూడా ఎవరు లేరు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు భయపడల్లా, ప్రజలకు నిబద్ధత సమాధానం చెప్పే పరిస్థితిలో ఉండల్లా, వాళ్లకు బాధ్యతగా వ్యవహరించల్లా. కానీ అయోమయం రెడ్లకు కూడా భయపడితే రాజకీయాల్లో మనగలుగుతామో ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాను. ఇంకా కదిరిలో నాయకుల గురించి బౌద్ధుని పోయి చెప్తాడు, కానీ వాళ్ళ గురించి మాట్లాడుకోవద్దు. మన ఊరికి వేస్ట్ అది. ఎందుకు ఆ లీగ్లే పోనే వద్దు. మనం వాళ్ళ గురించి ఆలోచన చేస్తే మన స్థాయి తగ్గించుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి వాళ్ళని వదిలేసేయండి. ఈ రోజున 2వ సంవత్సరంలో అడుగు పెట్టుతున్నప్పుడు గర్వంగా కదిరిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీకు మనసులో మాకేమీ రాలేదు, మాకేం జరగలేదు, మేము 4 రూపాయలు వెనకేసుకోలేదనే కోపం ఉండొచ్చేమో, కానీ మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఊరిలో అభివృద్ధి చేసిందనే దాంట్లో మాత్రం కాలర్ ఎగరేసుకొని చెప్పుకునే పరిస్థితుల్లోనే ఈ ప్రభుత్వం పనిచేసిందనేది వాస్తవం మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. పెన్షన్లు కూడా నిన్నటి రోజున చెప్పినారు. 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు 50 సంవత్సరాలకు చెందినటువంటి బీసీలకి, ఎస్సీ ఎస్టీలకు, అదే రంగా 60 సంవత్సరాల వృద్ధులకి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటోంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి డబుల్ ఇంజన్ సర్కార్. అంతేకాకుండా పెట్టుబడుల రూపేణా మీరు ఒకసారి ఆలోచన చేస్తే నారా లోకేష్ గారి స్పీడ్ని తక్కువగా అంచనా వేసినాడు అయోమయం రెడ్డి. ఆ తక్కువగా అంచనా వేయడం వల్లే ఈ రోజున భయాందోళనకు గురవుతున్నాడు. మొన్నటిదాకా ఏమనుకున్నాడంటే చంద్రబాబు నాయుడు వయసు అయిపోయిందని చెప్పేసి ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినాడు. ఆయన ఏం చేస్తాడని మాట్లాడినాడు. 50 ఏళ్ల పైచిలకు వయసు ఉండే జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను 30 ఏళ్ళు మళ్ళా ముఖ్యమంత్రిగా ఉన్నాడన్నాడు. 70 ఏళ్ళ చంద్రబాబు నాయుడు మాత్రం పనికిరాడు ముసలోనిగా అంటాడు. మరి ఈయన 50 ఏళ్ళ పైన ఉండేవాడు 30 ఏళ్ళకి 80 ఏళ్ళ చిల్లర వచ్చినా కూడా ఆయన అయితే ముఖ్యమంత్రిగా ఉండాలంటే ఇది ఆయన అయోమయం రెడ్డి పరిస్థితి. లెక్కల్లో వీక్, ఆయన తెలుగులో వీకు, ఇంగ్లీష్లో వీకు, పరిపాలనలో అసలు పూర్తి వీకు. మరి ఇటువంటి పార్టీని నమ్ముకొని పీకులాడుకుంటా అంటే రప్పా బ్యాచ్ మీ భవిష్యత్తు ఆలోచన చేసుకోండి, ఎక్కడ మునిగిపోతారేమో మీరు. వచ్చే రోజుల్లో పాపం తమిళనాడులో ఒక పార్టీ గెలిస్తే మీరు ఫోటోలు వేసుకునే పరిస్థితికి వచ్చేసినారు. అంటే మీ మీద మీకు భయం లేదా? మీకు నమ్మకం లేదా?
అంటే మీరు గెలుస్తామనేది లేదు, ఆయన్ని చూపిస్తే కానీ మీకు ఓట్లు పడవా అంటే ఎంత భయాందోళనకు, ఎంత ఆత్మన్యూనతాభావానికి గురైనటువంటి పార్టీనో జగన్మోహన్ రెడ్డి పార్టీ, అయోమయం రెడ్డి పార్టీ ఒకసారి ఆలోచన చేసుకోమంటాడు. ఇది వాళ్ళ మానసిక పరిస్థితికి దర్పణం పడుతుంది. వాళ్ళు ఎక్కడ ఆత్మవిశ్వాసంతో లేరు. ఆట వేస్తా అన్నారు, కోటిరెడ్డి ఆట వేస్తా అన్నారు. అది పడితే పడుతుంది, లేదంటే ఒత్తి పీకేసి వెళ్ళిపోతాడు. కాబట్టి హుషారుగా ఉండండి. అయోమయం రెడ్డి గారు మళ్ళీ ఈసారి ప్రజాబాహుల్యం లేకొస్తాను, మళ్ళీ పాదయాత్ర చేస్తా అంటున్నాడు. అసలు ఈయన పాదయాత్ర ఎందుకోసం చేయాలనుకుంటున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలి. మొదట ఈ రోజున 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వము అత్యద్భుతమైనటువంటి ఫలితాల్ని కానీ ఇచ్చిందనేది నిస్సందేహంగా వాస్తవం అని చెప్పేసి కూడా గర్వంగా చెప్పుకుంటున్నాం. మీరు వదిలేసి ఈ నియోజకవర్గం గురించే మాట్లాడుకుందాం. మీరు వదిలేసిండే రోడ్డుని మేము వేసినాం. మీరు కంకర వేసుకొని బిల్లులు చేసుకొని డబ్బులు తినిపోయినటువంటి రోడ్లు కూడా మళ్ళీ మేమే వేస్తా ఉన్నాము. ఈవెన్ మనము ఎన్పి గుంట నుంచి మర్రికొమ్మదిన్నె మీద వేసిండే మెటల్ రోడ్డుకు కూడా పాపం 2 సంవత్సరాల్లో 60C కింద పెట్టాలంటే మొన్న అయింది. అది 60C కింద పెట్టించేసి ఇప్పుడు రోడ్డు వేస్తున్నాం దాన్ని కూడా. అంతేకాకుండా కొత్తగా హార్టికల్చర్ హబ్బు కింద చాలా 26 రోడ్లు ఈ నియోజకవర్గంలో ఇట్లా కంకరేసిండే రోడ్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలో బిల్లులు చేసుకొని తినేసినారు. అసలు క్రీమ్ అంతా తినేసి వెళ్ళిపోయినారు. తారేస్తే నష్టం వస్తుందని వదిలేసినారు. ఈ రోజున ఆ రోడ్లు కూడా పూర్తి చేసే బాధ్యత మా మీదే ఉంది. పూర్తి చేస్తా ఉన్నాం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తలుపుల మండలానికి నీళ్లు, తలుపుల మండలానికే కాదు గాండ్లపెంట మండలానికి కూడా మీరు నీళ్ళు ఇస్తామని ర్యాలీలు చేయగలిగినారు, కానీ నీళ్ళు ఇచ్చింది లేదు, గంపెడు మన్నెత్తింది లేదు. ఒక వారం రోజుల్లో మంచి ముహూర్తం చూసుకొని గాండ్లపెంట పనులు కూడా మొదలు పెడుతున్నామనేది వాస్తవం. టెండర్ కూడా అయిపోయింది, అగ్రిమెంట్లు కూడా అయిపోయినాయి. గాండ్లపెంట మండలానికి కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం మొదలు పెడుతున్నాం. గాండ్లపెంట ప్రజానీకానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ వేదిక మీద నుంచి. ఈ కార్యక్రమం చేస్తే మీ మండలంలో ప్రతి చెరువుకు నీళ్ళు ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో చేస్తున్నాం. భూసేకరణ సమస్యలు ఎప్పుడైనా పని మొదలుపెట్టినాక భూసేకరణ ఉంటే దానికి సహకరించమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఎక్కడ కూడా అవినీతికి లేనటువంటి పరిపాలన అందిస్తూ ఉన్నాం అనేది సుస్పష్టం. ఇంకా చెప్తున్నా, మొన్నటికి మొన్న మీరు ఆరోపణలు చేస్తే జాయింట్ కలెక్టర్ గారిని స్పెషల్ ఆఫీసర్గా తీసుకొచ్చినటువంటి బాధ్యత కలిగినటువంటి ఆలోచన విధానం ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి పార్టీ కానీ ప్రభుత్వం కానీ మా కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు 30 సంవత్సరాలుగా పెండింగ్ పెట్టుకొని గత ప్రభుత్వ హయాంలో దాదాపు 80 లక్షల రూపాయలు సమస్యను పరిష్కారం చేస్తామని డబ్బులు కలెక్ట్ చేసుకొని సమస్యను వదిలేస్తే ఒక రూపాయి డబ్బు కానీ ఒక గ్లాస్ మంచినీళ్ళు కానీ వాళ్ళతో ఆశించకుండా 270 కుటుంబాలకు సంబంధించినటువంటి సమస్యని, కుటుంబ సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, ఆస్తి సమస్యను కానీ తీర్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇంత 270 కుటుంబాలని కూడా మీరు చెప్పుకుంటారని అనుకోవచ్చు. ఈ రోజున దాని విలువ దాదాపు 300 కోట్ల పై చిలుకే అనేది వాస్తవమని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అది కూడా ప్రైవేట్ ఆస్తులు. వాళ్ళ జీవితకాలము భయపడిపోయి బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో జీవితకాలపు సమస్యను పరిష్కారం చేసినటువంటి ఘనత కూడా మా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది, కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా అతి త్వరలోనే మున్సిపాలిటీకి తాగునీరు కూడా, ఇప్పుడు కూడా సమస్యలు ఉన్నాయి. తాగునీరు అప్పుడప్పుడు ఇబ్బందులు పడుతూనే ఉన్నాం, ట్యాంకర్లు పెడుతూనే ఉన్నాం. వాటిని కూడా శాశ్వతంగా పరిష్కారం చేసే దిశగానే తొందరలోనే చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి మున్సిపాలిటీకి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్ని పనులు చేసినా కూడా మామూలుగా నాయకులు జనరల్ విస్తృత స్థాయి సమావేశం కాబట్టి మీకు చెప్తా ఉన్నా. చాలామందికి ఒక మిస్కాన్సెప్ట్స్ ఉంది మనలో, నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు. మాకు పదవులు కావాలా, మాకు గౌరవం కావాలా, మాకు డబ్బులు కావాలా, కానీ బాధ్యతలు మాత్రం నిర్వర్తించాం. ప్రజల్లోకి పోం, తెల్లగా ఉండల్లా, నున్నగా ఉండల్లా, పౌడర్ వేసుకోండల్లా, ప్రజల్లోకి మాత్రం పోం. ఈ ధోరణి విన్నాడండి. మనం ఎదగల్లంటే పని చేయాలా. ఏ వృత్తిలో అయినా కూడా వృత్తి ధర్మాన్ని పాటిస్తేనే
ఆ వృత్తిలో వచ్చే ఫలాలు కానీ ఆ ఫలాల సాకారం కానీ నెరవేరుతుంది. కానీ అప్పనంగా ఎలక్షన్లో 3 నెలలు మాత్రమే 2 నెలలు మాత్రమే పనిచేసేసి నేను ఎలక్షన్లో పనిచేసినా నేను ఒక్కడనే గెలిపించినా అంటే ఒక్కడు నేను గెలవలే మీరు గెలిపిలే, అందరూ మనం కలిసి పనిచేసి పైన చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారి దగ్గర నుంచి కింద బూత్ స్థాయిలో ఉండే బూత్ కమిటీ సభ్యుడి వరకు అందరూ పనిచేసే వచ్చినటువంటి విజయమే సమిష్టి విజయమే మన విజయం అనేది గుర్తిరగమని చెప్పేసి కోరుతా ఉండా. ఆ స్పిరిట్ ఆ ఆలోచన విధానం ఉన్నప్పుడే మనకు అసంతృప్తి కానీ అసమ్మతులు కానీ రావు. ఒక కుటుంబంలో 10 మంది ఉంటే 10 మందిలోనే అసమ్మతి వస్తూ ఉంటుంది, అసంతృప్తి వస్తూ ఉంటుంది. కానీ రాజకీయాల్లో తెల్లబట్టలు వేసుకునే మనం 10 మందికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం కానీ మ్యాగ్నానిమస్గా పెద్ద తరహాలో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కానీ విఘ్నత కానీ మన మీద ఉందనేది మీరు మర్చిపోవద్దని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను. మనం సమస్యలను ఎంచుకొని రాజకీయాల్లోకి వచ్చినాం. మన సమస్యలను పరిష్కారం కోసం రాజకీయాల్లోకి రాలా. మనం బతకలేక రాజకీయాల్లోకి వచ్చినామంటే మనం బ్రోకర్లము దళారులుగానో మిగిలిపోతాం, కానీ నాయకులు మాత్రం కాలేం. ప్రజల సమస్యలను పరిష్కారం చేయడానికి మనం ఉన్నాము, మా సమస్యలు పక్కన పెట్టుకుంటాం, మా సమస్యలు మేము చూసుకుంటామనే ఒక ఆత్మవిశ్వాసం కానీ స్వావలంబన కానీ ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రాగలిగితేనే మీకు రాజకీయం అనే తృప్తినిస్తుంది. కానీ ఏదో మేము ఇక్కడికి వచ్చినాము, దీంట్లో 4 డబ్బులు ఇంతవరకు ఏమీ కాలేదనుకుంటే మీకు నిరాశ నిస్పృహలు నిరంతరం వెంటాడుతూనే ఉంటాయనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. రెండోది, అందరికి కూడా ఒక మిస్కాన్సెప్షన్ నుంచి దూరం రండి. ఇందాక ఈ వాయిస్ ఆఫ్ సిటిజన్ అనేది పెడితే నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏమంటే మన నాయకులు కొంతమంది మేము బండ్లలో ఎక్కించాలనేది వద్దనుకున్నారా అన్నారంట. అటువంటి ఆలోచన ఏం లేదు. మీరు నేను వాళ్ళు అంతా ఉంటేనే మనకు పార్టీ నడుస్తుంది. కానీ నడిపించే విధానంలో అక్కడే మన ఆలోచన విధానంలో ఒక తేడా ఉంది. నాయకులు అర్థం చేసుకోండి. పార్టీకి ఒక సుస్పష్టమైనటువంటి సిద్ధాంతపరంగా పార్టీ నడిపించే విధి విధానాలు కొన్ని ఉన్నాయి. ఇందాక సోదరుడు చెప్పినాడు క్లస్టర్ ఇన్ఛార్జీలని బూత్ ఇన్ఛార్జీలని వేదిక మీద పిలిచమని. ఆయన చెప్పకముందు నేనే పిలిచిన, ఆయన ఇన్లే ఆపి మరి పిలిచిన క్లస్టర్ ఇన్ఛార్జీలను పిలిచిండే ఆయన. కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలని బూత్ ఇన్ఛార్జీలని యూనిట్ ఇన్ఛార్జీలని కప్ సిస్టమ్ ఎందుకు పెట్టినారంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ లీడర్షిప్ అనేది వివిధ స్థాయిల్లో నాయకత్వం అనేది పెంపొందించుకోవాలనే ఆలోచనతో చేసిండేది. ఇందాక చెప్పిన కేఎస్ఎస్ మెంబర్స్ ఎందుకు పెట్టున్నారంటే ప్రతి 50 ఇళ్ళకి ఒక వ్యక్తిని పెట్టినారు. వాళ్ళ మంచి చెడు మాట్లాడండి. మీరు బీజేపీ పార్టీని గమనిస్తే వాళ్ళు ఎలక్షన్ అద్భుతంగా చేసుకోగలుగుతారు, వాళ్ళకు ఉన్న చోటైనా లేని చోటైనా. గాండ్లపేట మండల కన్వీనర్ విడుదల ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి గౌరవనీయులు పెద్దలు కందికొండ వెంకట ప్రసాద్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకి